హైదరాబాద్లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 10 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంటలు సంభవించే సమయంలో ఆ భవనంలో 4 కుటుంబాల్లోని 30 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 14 మందిని కాపాడారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో లోపల ఉన్న వారికి రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల ఇంకా 16 మంది ఉండటంతో 10 అంబులెన్సులను ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా రెస్క్యూ చేయబడిన వారిలో 7గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 3 చిన్నారులు సహా 14 మంది ఉన్నారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. హైదరాబాద్లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్లో ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్ల మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంటలు సంభవించే సమయంలో ఆ భవనంలో 4 కుటుంబాల్లోని 30 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 14 మందిని కాపాడారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. హలో, రైట్. హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. మొదటి భవనంలోని మొదటి అంతస్తులో మంటలు ఒకసారిగా చెలరేగడంతో ప్రమాదం జరిగిందని మనకు తెలుస్తూ ఉంది. అక్కడ రెస్క్యూ ఆఫ్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఘటనలో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. వీరిలో 2 మహిళలు, 2 చిన్నారులు, 3 పురుషులు ఉన్నట్టుగా తెలిసింది. అంటే ప్రమాద తీవ్రతకి అక్కడ ఉన్నటువంటి ఏసీ సంబంధించిన కంప్రెసర్ ఏదైతే ఉంటుందో ఆ కంప్రెసర్ కూడా పేలడం వల్ల మరింత మంటలు తీవ్రత మరింత ఎక్కువైనాయని, వాటిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టతరంగా మారిందని తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రమాదానికి కారణం ఏంటి, ఏ అంశాలు, దేనివల్ల పేలింది, దీనివల్ల మంటలు వచ్చాయి అనేది ఇప్పటికి కూడా ప్రాపర్ గా చెప్పలేని పరిస్థితి కొనసాగుతుంది. ఒక పక్క ఇప్పటికే దుర్ఘటన పైన ప్రభుత్వం కావచ్చు, లేదంటే ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. బాధితుల కుటుంబాలు ఆదుకుంటామని కూడా ప్రకటన చేసింది. కానీ ప్రమాదానికి కారణం ఏంటి, మ్యాన్ మేడ్ మిస్టేకా, లేదంటే ఇంకేదైనా షార్ట్ సర్క్యూటా, లేదంటే ఏసీ కంప్రెసర్ పేలిన మాట వాస్తవమే, కానీ అది ముందుగా లీక్ అయ్యి ఆ మంటలు చెలరేగి పేలిందా, లేదంటే మామూలుగా ఏదో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఆ మంటల తీవ్రతకి ఆ గ్యాస్ కూడా నిప్పు అంటుకొని వ్యాపించిందా, లేదంటే బ్లాస్ట్ అయిందా, ఇవన్నీ కూడా రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. కానీ చాలా పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుందాం మనం అంచాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో రీసెంట్ టైమ్స్ లో మనకి సికింద్రాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్, 1 year 8 months బ్యాక్. ఆ తర్వాత అంత పెద్ద ప్రమాదం ఇప్పుడే మనం ఇక్కడ అగ్ని ప్రమాదంలో మనం చూస్తూ ఉన్నాం. గుల్జార్ హౌస్ లో ఉన్నటువంటి ఒక భవనంలో మొదటి అంతస్తులో మంటలు చెలరేగినట్టుగా మనకైతే సమాచారం అంతూ ఉంది. మరో 2 పరిస్థితి విషమం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆల్మోస్ట్ అక్కడ 4 నుంచి 5 కుటుంబాలు ఉన్నాయి ఆ భవంతిలో. అయితే మొదటి అంతస్తులో 4 నుంచి 5 కుటుంబాలు ఉన్నాయి. వారి మొత్తం సంఖ్య కలిపి 30 నుంచి 32 మంది దాకా ఉంటారు అనే ఒక సమాచారం కూడా అంతూ ఉంది. అయితే ఎగ్జాక్ట్ గా ఎంతమంది ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇప్పటికైతే 8 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు. మరో 2 పరిస్థితి
చాలా విషమంగా ఉంది అని తెలుస్తుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అది కొంచెం నేరోగా, అంటే బిల్డింగ్ కొంత అంటే భవన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా కన్స్ట్రక్ట్ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో రెస్క్యూ ఆపరేషన్ కూడా కొంచెం కష్టంగా మారిందని అయితే తెలుస్తుంది. మనం విజువల్స్ మీద స్క్రీన్, మన బిఆర్టీ న్యూస్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, ఏ విధంగా గాయపడ్డ వారిని బయటికి తీసుకొస్తున్న వర్క్స్ కనిపిస్తుంది, వెంటనే తీసుకెళ్తున్నారనే కూడా మనం అన్ని కూడా చూడొచ్చు. కానీ ప్రమాద కారణాలపైన ఇప్పుడు రకరకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ ఇంకేదైనా రీజనా, అంటే భవన కన్స్ట్రక్టర్ గారి నిర్మాణ, ఎవరైతే భవన యజమాని ఉన్నారో అతను కొన్ని అగ్ని ప్రమాదం సంబంధించి కొన్ని ఉన్న ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా కన్స్ట్రక్ట్ చేశారా అనే వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. మృతుల వివరాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. వారి పేర్లు కూడా ఇప్పుడు అధికారులు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అంటే జనరల్ గా అగ్ని ప్రమాదంలో ఏంటంటే కొంతమంది ఇందులో మంటల్లో కాలి కొంతమంది చనిపోతే, కొంతమంది ఆ పొగకి ఊపిరాడక కూడా చనిపోయారని కూడా తెలుస్తూ ఉంది. ఈ చిన్నారులు ఎవరైతే ఉన్నారో, చిన్నారులు, మహిళలు ఊపిరాడక ఆ పొగకి, దట్టమైన పొగలు రావటం వల్ల ఆ మంటల వేడికి తట్టుకోలేక చనిపోయారని కూడా తెలుస్తూ ఉంది. సో వీటిపైన విచారణ అయితే కొనసాగుతుంది. అసలు ఏంటి ఘటన కారణం ఏంటి అనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. బ్రహ్మయ్య. రైట్, థ్యాంక్ యూ వెంకట్. హైదరాబాద్ నగరంలో పాత బస్తీ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్టు తెలుస్తోంది. వారిని అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అంతేకాకుండా మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. మృతి చెందిన మిగిలిన వారి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడంలో లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చా అని అనుమానిస్తున్నారు. పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని సురక్షితంగా వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఘటనా స్థలానికి 10 అంబులెన్సులను రప్పించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 30 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 4 కుటుంబాలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీయగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. వారిని అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అంతేకాకుండా మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. మృతి చెందిన మిగిలిన వారి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడమా లేక ఇతర కారణాల వల్ల జరిగిన పొరపాటు అని ఉండవచ్చా అని అనుమానిస్తున్నారు. రైట్, ఇంక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. మీర్పేట అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం 8 మంది చనిపోయినట్టుగా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్. అధికారులు కూడా ఇప్పటికే పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. ఎవరెవరు చనిపోయారు, వారి పేర్లు ఏంటనేది. వీరిలో 3 మహిళలు, 2 చిన్నారులు, 3 పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమందిని కాపాడారో విషయం అభిషేక్, అదేవిధంగా ఆరుషి, గుప్తా, శతల్ జైన్, రాజేందర్, అట్లానే సుమిత్ర, మున్నీబాయ్, ఇరాజ్, వీరి పేర్లు ఇప్పటివరకు అయితే అధికారికంగా ప్రకటించారు. వీరిలో 2 చిన్నారులు కూడా ఉండటం చాలా అందరినీ కూడా కలతకు చేస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ ఎవరైతే లాస్ట్ కొంత అంటే స్వల్ప గాయాలతో లేదంటేనో ఒక సగం కాలిన శరీర గాయాలతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరుతున్న వారందరూ కూడా అపోలో, యశోద, అదేవిధంగా డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో ఈ చనిపోయిన 8 మందిలో దాదాపు 5-6 మొత్తం కూడా 40 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. 2 మాత్రం 50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తులు. 67, 60, 72, 65 3 మాత్రం పెద్దవాళ్ళు, ఆల్మోస్ట్ 60 అబోవ్ ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా కొంత మిడిల్ ఏజ్ వాళ్ళు, చిన్నారులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే అన్నిటికీ మించి ఎపిసోడ్ మొత్తంలో కూడా ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయం పైన మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. సరే, మంటలు చెలరేగి గ్యాస్ లీక్ అయింది, లేదా ఏసీకి సంబంధించిన కంప్రెసర్ గ్యాస్ లీక్ అయింది, తర్వాత మంటలు చెలరేగాయి, ఇవన్నీ దానివల్ల తీవ్రత ఎక్కువైందని అంటూ ఉన్నారు. కానీ దానికి ముందు ఏదైనా జరిగిందా, ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదంటే మ్యాన్మేడ్ మిస్టేక్ ఏదైనా జరిగిందా, షార్ట్ సర్క్యూటా, ఇంకేదైనా రీజన్ ఉందా అనే అంశంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. బట్ అదే ఇక ఘటనపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ ఘటనా స్థలికి చేరుకొని బాధితుల్ని లేదంటే ప్రమాద ఘటన ఎలా జరిగింది ఏంటంటే ఆరాధిస్తున్నారు. విచారణ కూడా ఆదేశించారు. బాధితుల్ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించేందుకు కూడా సిద్ధమయ్యారు. అదేవిధంగా హైదరాబాద్ ఎంపీ ఓవైసీ కూడా అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటన కారణాలపై తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. విచారణ మాత్రం చాలా కీలకంగా మారింది. ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా కీలకంగా మారింది.
ఇంతమంది చనిపోయారు, అసలు ఏంటి, అసలు ఎట్లా అంతా మరీ మిడ్ నైట్ కూడా తెల్లారుజామున జరిగింది అనేది ఒక వాదన కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్ గా టైం ఏంటనేది కూడా మిడిల్ ఆఫ్ ది నైట్ జరిగిందా లేదంటే ఎర్లీ అవర్స్ జరిగిందని దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఓవరాల్ గా అయితే ఒక దారుణమైనటువంటి హైదరాబాద్ ఒక పెద్ద విచారణతో, ఒక దుర్ఘటన, భారీ విషాద ఘటనతో నిద్రలేసిందిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఘటనకు కారణాలు ఏంటనే దానిపైన ఇప్పుడు అందరి దృష్టి వెళ్తుంది. పోలీసులు ఒక అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకైతే చేయలేదు. ఇంతమంది చనిపోయారని ఒక రిపోర్ట్ అయితే వచ్చింది కానీ బట్ రీజన్ ఏంటి, యాక్చువల్ రీజన్ ఏంటి ప్రమాదానికి అనే దానిపై కూడా క్లారిటీ రాలేదు. బట్ ఏసీ కంప్రెషర్ పేలింది అంటే దాని గ్యాస్ లీక్ అవడం వల్ల ఏసీ కంప్రెషర్ పేలిందనే ఒకటి అయితే తెరపైకి వస్తుంది. దానికి ముందే ఏమైనా జరిగిందా లేదంటే కేవలం అది లీక్ అయ్యి ఏదన్నా వేడి తాకిడి వల్ల మంటలు చెలరేగి పేలిందా అనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపైన అధికారులే ఒక ప్రకటన చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఘటనాస్థలను పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ పోలీసుని ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రి ఎక్కడైతే బాధితులంతా కూడా చికిత్స పొందుతున్నారో అక్కడికి వెళ్ళి ట్రీట్ చేసుకునే అంటే ట్రీట్మెంట్ వాళ్ళని పరామర్శించి ఆ ట్రీట్మెంట్ సంబంధించి వాటి కూడా అడిగే అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళ సిచ్యువేషన్ ఎవరైతే బాగా సివియర్ గా ఎందుకంటే బర్న్ ఇంజురీస్ అనేది చాలా ప్రమాదకరం. ఈవెన్ 50% కాలిపోయినా సరే మనిషి బతకడం చాలా కష్టం అని జనరల్ గా వైద్యులు చెప్తూ ఉంటారు. సో అటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరైతే సీరియస్ గా ఉందో వారికి ఆల్మోస్ట్ 70% గాయాలైనట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా వీళ్ళంతా అక్కడికి వెళ్ళి అంటే స్థానిక ప్రజాప్రతినిధులు లేదంటే హైదరాబాద్ చెందినటువంటి నేతలు ఎవరుతున్నారో అందరూ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించి వారికి ఒక ధైర్యం చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఘటన పైన మరోవైపు సీరియస్ ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత విచారం వ్యక్తం చేసింది. ఒక విచారణ కూడా అంటే ఘటన ఎలా జరిగింది దానిపై ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. బ్రహ్మయ్య వెంకట్, అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి వెంకట్? రైట్, ఎగ్జాక్ట్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి, ఏ విధంగా ఆ భవంతి పైకి ఏ విధంగా వెళ్ళి పైకి ఏ విధంగా వెళ్తున్నారు ఏంటి, అక్కడ ఎవరైతే ఇరుక్కుపోయినటువంటి వ్యక్తులని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెస్క్యూ ఆపరేషన్ అయితే స్టిల్ ఆల్మోస్ట్ మంటలు అయితే ఆర్పడం జరిగింది. బట్ అక్కడైతే ఎవరైతే ఇరుక్కున్నారో, ఎందుకంటే ఏదైతే కాలిపోయిన తర్వాత జనరల్ గా ఆ వేడి నుంచి రావాలంటే కొంత వేడి తీవ్రత కనిపిస్తూ ఉంటుంది. రావాలన్నా అటువైపు నుంచి వాళ్ళని తీసుకురావాలన్నా సరే కొంత ఎఫెక్ట్ రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్ళకి కూడా వేడి చగలు గట్టిగా తగులుతూ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఈ ప్రమాద నివారణ చర్యలు ఏదంటేనేమో ప్రికాషన్స్ తీసుకొని రెస్క్యూ చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. బ్రహ్మయ్య, అంటే ప్రమాదం జరిగినప్పుడు లోపల 30 మంది దాకా ఉన్నారని తెలుస్తుంది. 30 మంది మాత్రమే ఉన్నారా, ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయా వెంకట్? తురువుగా మనం జస్ట్ మొత్తం కంప్లీట్ గా విచారణ జరిగితే తప్పించి, విచారణ చేసి ఏదంటేనేమో లేదా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ సరే ముగించుకొని బయటికి వచ్చి చెప్తే తప్పించి ఎగ్జాక్ట్ గా చెప్పలేం. బట్ మనకందరి సమాచారం ఆ గురుజార్ హౌస్ లో ఉన్నట్టు ఆ భవంతిలో మొదటి అంతస్తులోనే మంటలు చల్లాయి. కానీ ఆ మొదటి అంతస్తులో ఆల్మోస్ట్ ఒక 28 నుంచి 34 మంది దాకా ఉన్నారు. అంటే 4-5 ఫ్యామిలీస్ ఉన్నారు అనేది ఒక సమాచారం అంతూ ఉంది. వారందరికీ గాయాలైనయా లేదంటే కొంతమంది సేఫ్ సైడ్ బయటపడ్డారా, ఇప్పుడు గాయపడిన వ్యక్తుల్లో ఎంతమంది ఉన్నారు అంటే అక్కడ ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తులు ఉన్నారా లేదంటేనో ఆ మంటల తీవ్రత సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళాయనే దానిపై కూడా క్లారిటీ లేదు. దీనిపైన అధికారులు క్లియర్ కట్ ఒక ప్రకటన చేసి తప్పించి విషయం వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఇప్పటికైతే మృతుల వివరాలు అయితే వచ్చాయి. అభిషేక్ 30 ఏళ్ళు, అదేవిధంగా అరుషి 17 సంవత్సరాలు, తర్వాత గుప్తా 7 అంటే చిన్నారి, శీతల్ జైన్ 37 సంవత్సరాలు, అదేవిధంగా సుమిత్ర 68, మున్నీభాయ్ 72, అదేవిధంగా ఇరాజ్ అంటే చిన్న పాప 2 ఏళ్ల ఇరాజ్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ చేరుకొని మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కానీ లేదంటేనేమో ఘటన వివరాలని అడిగి తెలుసుకుంటున్నారు. బాధితుల్ని ఆదుకుంటామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.